రాజమండ్రిలో 5కు చేరింది కిడ్నీ మృతుల సంఖ్య. ఇవాళ ఒక్కరోజే కిడ్నీ సమస్యతో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. కిడ్నీ సమస్యతో ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడలు చనిపోయారు. నిన్న రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో మృతి చెందారు కనకరత్నం. వెంటిలేటర్ పై మరొక ముగ్గురు కిడ్నీ బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. రాజమండ్రిలోని వివిధ హాస్పిటల్స్ లో మరొక 10 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. మరొకవైపు రాజమండ్రి చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ లో స్థానికులు అస్వస్థత మరణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. కల్తీ పాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్య ఆరోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్షలు జరిపించారు ముఖ్యమంత్రి. రాజమండ్రిలో 5కు చేరుకుంది కిడ్నీ మృతుల సంఖ్య. ఇవాళ ఒక్కరోజే కిడ్నీ సమస్యతో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. కిడ్నీ సమస్యతో ఒకే కుటుంబానికి చెందిన అత్తాకోడలు చనిపోయారు. ఇక నిన్న రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్లో మృతి చెందారు కనకరత్నం అనే ఆమె. వెంటిలేటర్ పై మరొక ముగ్గురు కిడ్నీ బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. రాజమండ్రిలోని వివిధ హాస్పిటల్లో మరొక 10 మంది బాధితులు చికిత్స తీసుకుంటున్నారు. మరోవైపు రాజమండ్రి చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ లో స్థానికుల అస్వస్థత మరణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. అండ్ క్లోజ్ టీమ్ వెళ్ళి కొన్ని స్పాట్ లో కొన్ని శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ విభాగం నుంచి ఈ పాలు, పెరుగు కూడా ఒక ఇంట్లో దొరికినవి పాతవి, ఆ శాంపిల్స్ కూడా తీసుకుని హైదరాబాద్ అండ్ వైజాగ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీస్కి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్స్ కూడా మేము త్వరలో వెయిట్ చేస్తున్నాం. యూఆర్ అవైటింగ్ దట్ రిపోర్ట్. సో సో ఇప్పుడు ఎస్పీ గారు అయిపోయాక ఒకసారి క్వశ్చన్స్ తీసుకుందాం. లెట్ హిమ్ కంప్లీట్. సో అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, నిన్నటి నుంచి దిస్ ఇస్ అన్ప్రెసిడెంటెడ్ సిచ్యుయేషన్, ఎమర్జెన్సీ సిచ్యుయేషన్. సో దీంట్లో మనం టైం టు టైం రివ్యూ చేస్తున్నాము పోలీస్ సైడ్ నుంచి. నిన్న ఈవినింగ్ ఒక డెత్ రిపోర్ట్ అయింది, దానికి ఇంక్వెస్ట్ కంప్లీట్ చేశాము. అలాగే ఇప్పుడు పోస్ట్ మార్టం కూడా కంప్లీట్ అయిపోతుంది. అలాగే మరొక 3 డెత్స్ కూడా రిపోర్ట్ అయినాయి, వాటికి కూడా ఇంక్వెస్ట్ సిమిలర్ ఏ వెండర్ అయితే మిల్క్ సప్లై చేశారో మేబీ మిల్క్ కంటామినేషన్ వల్ల ఇది జరిగిందన్నది ప్రైమా ఫేసి మనకి ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దీనికి సంబంధించి ఆయన హౌస్ని కానీ లేకపోతే ఆయనకుండే చిన్న అనాథరైజ్డ్ డైరీ మెయింటైన్ చేసే రూమ్ని కానీ మనం కంప్లీట్గా సీజ్ చేశాము. అక్కడ ఉన్న ఏదైతే మెటీరియల్ ఉందో మనకి ఈ ఫోరెన్సిక్ సంబంధించి పంపించాల్సిన మెటీరియల్ సీజ్ చేశాము. విజయవాడ నుంచి కూడా స్పెషల్ టీమ్స్ నిన్న ఈవినింగ్ వచ్చాయి. క్లూస్ టీమ్తో పాటు వాళ్ళు అక్కడ డైరీ దగ్గర అన్ని ఐటమ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు. సో దే విల్ టేక్ దెమ్ టు ది ల్యాబ్ అండ్ దాంట్లో మిల్క్ కంటామినేషన్ వల్ల వెదర్ ఇట్ లీడ్స్ టు కిడ్నీ ఫెయిల్యూర్ ఆర్ నాట్ అన్నది వాళ్ళు ఫర్దర్గా ఏం కెమికల్స్ ఇస్తారన్న దాన్ని బట్టి మెడికల్ డిపార్ట్మెంట్ విల్ గివ్ సపరేట్ క్వశ్చన్ ఇచ్చి ఆన్సర్ తీసుకుంటాము. అలాగే ఇప్పుడు ఏదైతే పోస్ట్ మార్టం అవుతుందో దాంట్లో విసెరా, బ్లడ్ శాంపిల్స్ అండ్ అదర్ శాంపిల్స్, డిఫరెంట్ శాంపిల్స్ తీసి వేరియస్ ప్రీమియర్ ఆర్గనైజేషన్స్కి అక్రాస్ ది కంట్రీ ఏమున్నాయో వాళ్ళకి శాంపిల్స్ పంపిస్తాము. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కానీ మన రీజనల్ స్టేట్ ల్యాబొరేటరీ కానీ పంపించి వాట్ ఈస్ ద కాజ్ అన్నది విత్ ఇన్ 2 days విల్ get it. So as far as the accused case is concerned, ఇప్పుడు ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం అయిపోగానే we will alter it to serious sections కేసు పెడతాము. పెట్టి ఫర్దర్గా ఇది ఎవరైతే ఈ కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళలో 60 years అబోవ్ వాళ్ళకే ఇది ఎఫెక్ట్ అవుతుంది, చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది.
దో ఏజ్ పీపుల్ కొంత యంగ్ ఏజ్ ఉంది, వాళ్ళకి ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంటే ఇంకా ప్రస్తుతానికి అయితే ఎటువంటి కేసు రిపోర్ట్ కాలేదు. కాబట్టి ఫర్దర్గా ఒకవేళ కేసులు అంటూ వస్తే ఈ ఈ ఫ్యామిలీస్ నుంచి వస్తాయి. ఓవరాల్గా సొసైటీలో దీనికి పెద్ద కేయాస్. ఈ ఫ్యామిలీస్ మీద ఆల్రెడీ మేడం చెప్పినట్టు బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడము, మెడికల్ సర్వేలెన్స్ ఉంది, ఎక్స్పర్ట్ సర్వేలెన్స్ ఉంది. ఎనీ ఎమర్జెన్సీ ఇమీడియట్లీ దే విల్ బి అడ్మిటెడ్ ఇన్ టు హాస్పిటల్, దే విల్ టేకింగ్ కేర్ ఆఫ్. సో మీ అందరి ద్వారా చెప్పేది ప్రజలు సంయమనం పాటించాలి. దీంట్లో మనం కూడా దాన్ని ఏదో కేయాటిక్ సిచ్యుయేషన్ కాకుండా ప్రజలు కొంత మనం ఎంక్వైరీ చేసుకుంటూ పోతూ ఉంటే మనకి తెలుస్తుంది. ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే మిల్క్ ఏదైతే వాళ్ళు రోజు తీసుకుంటారో అది బాగా మరగబెట్టి తీసుకోవాలి. అది దే విల్ యానిమల్ హస్బెండరీ ఎవరైతే ఉంటారో పబ్లిక్ సేఫ్టీ వాళ్ళు చెప్తారు. బట్ ఫ్రమ్ అవర్ సైడ్ లూజ్ మిల్క్ ఇప్పుడు ఏదైతే తీసుకున్నారో లూజ్ మిల్క్ అది క్యాన్ ద్వారా సప్లై చేసేది, అలా కాకుండా ప్యాక్డ్ ప్యాస్చరైజ్డ్ మిల్క్ తీసుకోమని ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ఫర్దర్ మెడికల్ అండ్ యానిమల్ హస్బెండరీ ఎవరుంటే వాళ్ళు దే కెన్ టెన్ ప్రికాషన్స్, ఫర్దర్ ప్రికాషన్స్ పబ్లిక్కి తెలియజేస్తారు. సో పోలీస్ సైడ్ నుంచి వీ విల్ ట్రై టు గెట్ ది ఫ్యాక్ట్స్ ప్రాపర్లీ అండ్ ఈ కెమికల్స్ అన్ని కూడా పంపిస్తాం. దీనివల్ల ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు? ఎస్పీ గారు ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు ఆ పాలపై 46 మంది సేకరిస్తున్నారు. ఆ శివరాత్రి రోజు ముందు రోజు జరిగిన తాగటం వల్ల ఈ ఎఫెక్ట్ వచ్చిందని బాధితులు చెప్తున్నారు. మీ విచారంలో అతను తీసుకుంటే కనుక ఏం చెప్పారు, ఎవరు దగ్గర మీరు అనుమానం ఏమన్నా చెప్పారా? ఫాలో అవుతున్నారు. వాడు చాలా రోజుల నుంచి పోస్తున్నాడు. బట్ శివరాత్రి 16వ తారీఖు మార్నింగ్ ఈ కన్జ్యూమర్స్ దే రిపోర్టెడ్ దట్ మిల్క్ కొంచెం చేదుగా ఉందని. సో దెన్ నెక్స్ట్ 2 days అయిన తర్వాత మళ్ళీ నార్మల్గా కొంతమందికి పెట్టాడు. తర్వాత నుంచి మెడికల్ అడ్మిషన్ స్టార్ట్ అయింది. సో వాడు ఏం చెప్తున్నాడు, యాజ్ ఆఫ్ నౌ ఈజ్ నాట్ కండక్టింగ్ ఎనీథింగ్. మనం ఇంటరాగేట్ చేస్తున్నాం, ఎగ్జామినేషన్ చేస్తున్నాం. ఆ రోజే వేరే వాళ్ళ నుంచి పాలు తీసుకొచ్చి పోసేయడం తీసుకొచ్చే వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని ఎగ్జామినేషన్ చేయాలి, చూడాలి. ఎస్ అది వాస్తవం అంటే కెమికల్ ఎగ్జామినేషన్ జరగాలి. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఓన్లీ పోలీస్ పీపుల్ విల్ రిజిస్టర్, విల్ సెండ్ దోస్ ఐటమ్స్ టు ది ల్యాబొరేటరీ ఫర్ ఫర్దర్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం. జీజీహెచ్ కాకినాడ యాజ్ వెల్ యాజ్ జీజీహెచ్ రాజమండ్రిలో కూడా మనకి శాంక్షన్ పోస్టులు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సో డాక్టర్స్ కూడా పనిచేస్తున్నారు. ఎక్కడన్నా మనము పీపుల్ కెన్ అడ్మిట్. ఈ విషయంలో ఈ కేసుకి సంబంధించి మీరు అడిగిన క్వశ్చన్ ప్రస్తుతానికి ఇప్పుడు మనకి నలుగురు మరణాలు 4 మరణాలు జరిగింది. ఈ నలుగురికి కూడా అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్తోనే మరణాలు జరిగింది. 12 మంది వేరియస్ హాస్పిటల్స్లో ఉన్నారు. ఈ 12 మందిలో 9 ఇప్పుడుకి మనకి మరణించారు. ఆ 9 డీటెయిల్స్, 9 పేర్లు కూడా చెప్తారు. 9 పేర్లు కూడా తాడి రమణి, తాడి కృష్ణవేణి గారు, రాధా కృష్ణమూర్తి గారు అండ్ శేషగిరిరావు గారు. సో 9 కూడా వేరియస్ డిఫరెంట్ డేట్స్న జాయిన్ అయ్యారు. ఒకళ్ళు 17వ తారీఖు, 18వ తారీఖు, కొంతమంది 19వ తారీఖు అలా జాయిన్ అయ్యారు. అందరూ కూడా మనకు నిన్నటి నుంచి కూడా ఈ మరణాలు మనం చూడడం జరిగింది. సో సీఎం గారు కూడా దీని మీద నిన్న మాతో రివ్యూ చేయడం జరిగింది. అండ్ స్టేట్ టీం కూడా ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉన్నారు. మా వైపు నుంచి విన్నపం ఏంటి అంటే ఎవరైతే పాలు కన్జ్యూమ్ చేశారో సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వచ్చి, ఎలాగా ఎవ్రీడే సర్వేలెన్స్ మేము చేస్తూ ఉంటాము, సడన్ ఆన్సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏమైనా వస్తే మనం కేర్ఫుల్గా వాచ్ చేయడము. రెండోది, ఇది కమ్యూనికబుల్ డిసీజ్ కాదు, ఇది వాటర్ వల్ల లేదంటే వేరే సమస్య వల్ల వచ్చింది కాదు. కాబట్టి అందరూ ప్రజల్లో భయాందోళనలు చెందకుండా ఉండడానికి మీ ద్వారా మేము విన్నపించుకుంటున్నాం. చాలా మంది ప్రజలు ఇప్పటికీ కూడా ఎల్లోనే ఉండి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళు రిజల్ట్ అవ్వాలంటే మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటున్నాం. సో ఆ బ్లడ్ శాంపిల్ రిజల్ట్ బట్టి మనకు తెలిసిపోతుంది ఎవరికైనా ఎలివేటెడ్ ప్రొఫైల్స్ ఉన్నాయా లేదా అనేది. ఈరోజు సాయంత్రానికి మనకు రిజల్ట్స్ వస్తాయి. దాన్ని బట్టి మనకి ఎవరైతే లెవెల్స్ పెరిగినాయో మనం ముందే వీ హ్యావ్ టు అడ్మిట్ ఆల్ ఆఫ్ దెమ్. లేదు ఇంకా సిమ్టమ్స్ ఎవరికైనా డెవలప్ అయినాయి అన్నా సరే వీ విల్ ఇమీడియట్లీ టేక్ కేర్ ఆఫ్ దెమ్.
సో దీనికి ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ కూడా ఉంది. ఆ నెంబర్ కూడా మీరు ఎవరైనా ఉంటే కనెక్ట్ చేయొచ్చు. 9494060060. సో దిస్ ఇస్ నెంబర్. ఇదే కాకుండా మనకి మెడికల్ వైపు నుంచి ఎక్స్పర్ట్ టీమ్ కాన్స్టిట్యూట్ చేసి యాక్చువల్ రీజన్ ఏంటి అనేది దే ఆర్ ఆన్ జాబ్. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, నెఫ్రాలజీ నుంచి, పీడియాట్రిషియన్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి దెర్ ఇస్ అ టీమ్ హూ ఇస్ డూయింగ్ ది యాక్చువల్ ఎంక్వైరీ, యాక్చువల్ రీజన్ ఆఫ్ ఇది అనేది చూస్తున్నారు. సిమిలర్లీ అన్ని కాసెస్ కి సంబంధించి కూడా పోలీస్ అండ్ రెవెన్యూ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫుడ్ సేఫ్టీ నుంచి ఒక టీం వేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఫీల్డ్ లో ఉండి ఇప్పుడు వర్క్ చేస్తున్నారు. అదర్ అప్డేట్స్ అయితే మేము మీకు ఇస్తున్నాం. అంటే జీజీహెచ్ కేసు అది, దానికి ఈ మిల్క్ వెండర్ కి లింక్ లేదు అని చెప్తున్నారు. और सर्जिकल वार्ड జాయిన్ అయ్యారు. సివియర్ పెయిన్ ఆఫ్ డాక్టర్ వచ్చి అక్కడ ఆఫ్ చేశారు. మిస్టేక్ సంబంధం లేదు. కొంచెం జాయిన్ అయ్యారు. పెయిన్ ఆఫ్ గవర్నమెంట్ సర్జికల్ వార్డ్ నెక్స్ట్ దిస్ వాజ్ డెడ్. వాళ్ళు నిన్న వాళ్ళు ఒకసారి ఇప్పుడు ఒక్కసారి డిఎంహెచ్ఓ గారు సిమ్టమ్స్ ఏమొచ్చినాయి అండ్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఏ సిమ్టమ్స్ వస్తే మాకు చెప్పాలి అనేది ఒకసారి చెప్తారు. యా ఆన్ చేయండి. నమస్తే అండి. ఇప్పుడు వరకు నమోదైన కేసులు వారికి మొత్తం 12. ఇందులో 4 డెత్లు రావడం జరిగింది. లీగల్ కేసులు కొన్ని కిమ్స్ హాస్పిటల్లో ఉన్నాయండి, 2 రెయిన్బో హాస్పిటల్లో ఉన్నాయి. అలాగే కాకినాడలో జాయిన్ అయిన కేసులు 2 కేసులు కూడా చనిపోవడం జరిగింది. వీరికి మొదట్లో చిన్న టైప్ ఆఫ్ నాసియా వామిటింగ్ తో పాటుగా ఎనోరియా రావడం జరిగింది. ఈ సిమ్టమ్స్ రాగానే వాళ్ళు అడ్మిట్ చేయడం జరిగింది. వీరందరూ కూడా అబౌవ్ 60 to 65 years, 70 years ఉన్న వారే. అందరికీ కోమార్బిడిటీ సిమ్టమ్స్ ఉన్నాయి. అంటే డయాబెటిక్ నెఫ్రోపతితో కూడా వీళ్ళు సఫర్ అవుతున్నట్టుగా చిన్న అనుమానం. అది విషయం. ఇప్పుడు మా సర్వేలో మా సిబ్బంది అందరూ హౌస్ హౌస్ సర్వేలు చేస్తున్నారు. ఎఫెక్టెడ్ ఏరియాస్ స్వరూప్ నగర్ అండ్ చౌడేశ్వర్. ఈ ఎఫెక్టెడ్ విలేజ్ సర్వేలెన్స్ లో మేము అడుగుతున్న ప్రశ్నలన్నీ కూడా దీనికి రిలేటెడ్ గా అడిగి స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. ఇంతవరకు కొత్త కేసు ఎవరు కూడా నమోదు కాలేదు. కలెక్టర్ మేడం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాత్రి మేము 7:30 నుంచి ఈవినింగ్ తెల్లవారుజాము 4